ఓం గ్లౌం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వినాయకుడికి పూజ చేయాలి అని చాలా మంది అనుకుంటారు. రకరకాల నైవేద్యాలు పెడతారు. అందులో పిండి వంటలు అనేకం ఉంటాయి. ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు అన్నట్టు రకరకాల ప్రసాదాలు ఆయనకు సమర్పిస్తుంటారు. నిజానికి ఇదే సమయంలో వినాయకుడికి గరిక అంటే ఇష్టం అని చెప్తారు. ఎందుకు వినాయకుడికి గరిక అంటే ఇష్టం? బంగారం కంటే కూడా గరికకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఈ విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నిజానికి గణేశుడు భక్త సులభుడు అంటారు. అంటే భక్తులు ఆయన్ని చాలా త్వరగా చేరుకోవచ్చు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే మనం బంగారు పుష్పాలేమి ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు. అసలు ఆ మాటకొస్తే అసలైన పుష్పాలు లేకున్నా పర్వాలేదు, 4 గరిక రెబ్బల ఆయన పాదాల చెంత ఉంచితే మన కోరికలు తీరుస్తాడు అని చెప్తారు. గణేశునికి ఈ గరిక అంటే ఎందుకు అంత ప్రీతి? ఆయన్ను దూర్వా గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. దూర్వాయుగ్మం అంటే గరిక కదా. వినాయకుడికి గరికకి పొంతన కుదిర్చేందుకు కథలున్నాయి. వాటిల్లో కొన్ని కథలు మనం చూద్దాం. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాట. అతడు అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేన్నైనా సరే బూడిద చేసేసి అమరుతుడతను. ఈ సామర్థ్యంతో అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓసారి ఏకంగా స్వర్గలోకాన్ని బూడిద చేయాలి అని ఆ అనలాసురుడు బయలుదేరతాడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకోవాలని దేవేంద్రుడు ప్రయత్నించినప్పటికీ ఆ మార్గాలన్నీ మూసుకుపోతాయి. చివరికి దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరుతాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరళాన్ని మింగినట్టుగానే వినాయకుడు ఆ అనలాసురుని ఒక ఉండలాగా చేసి మింగేశాడు. కాని తన కడుపులో చేరిన ఆ అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని వినాయకుడు అనుభవించాట. దాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఎన్ని ఔషధాలు వాడినా కూడా ఆ అగ్ని వల్ల కలిగిన తాపం మాత్రం ఆయనకి తగ్గలేదు. మరి చివరికి ఏమైంది అంటే శివుడు ఒక సలహా ఇచ్చాడు. ఆయన సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో అప్పుడు ఆయన తాపం తగ్గింది అనేది ఓ కథ. శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలాడుతున్నారు. వాళ్ళ ఆటకు న్యాయ నిర్ణేతగా ఎవరుండాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కాని ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షాన్నే వహించిందట. పార్వతీదేవికి కోపం వచ్చింది. అతన్ని కుంటివాడివి కమ్మని శపించిందట పార్వతీదేవి. అయితే తన కుర్ర చేష్టలను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకుంది. వినాయక చవితి రోజు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుడి పూజా విధానాన్ని తెలుసుకుని ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుంది అంటూ శాప విమోచనం ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశుని పూజలో భాగమైంది అని చెప్తారు. ఇంకొక విషయం చూద్దాం. గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే ప్రాధాన్యం ఎక్కువ అని చెప్పొచ్చు. కొందరైతే ఆయనకు వాడే 21 పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. అంటే మిగతా పత్రాలన్నిటికంటే కూడా కేవలం గరికనే సమర్పిస్తూ ఉంటారన్నమాట. తమిళనాడులో వాడవాడలా కనిపించే గణేశుడి ఆలయాల్లో భక్తులు స్వామివారికి గరికే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో నిజానికి గరికకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదట. గరికకు త్రిదోషాలు హరించే గుణం ఉంది అని ఆయుర్వేదంలో చెప్తారు. రక్తస్రావాన్ని అరికట్టడంలో గరికకు సాటి లేదు. అందుకే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇప్పటికీ కూడా గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టిస్తారట కొంతమంది పెద్దలు. ఇక మూత్రంలో కాని విరేచనాల ద్వారా గాని రక్తం పోతుంటే గరికతో చేసిన కషాయాన్ని సేవించడం ద్వారా వారికి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని చెప్తారు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం ఇంకా వడదెబ్బ ఇలాంటి వాటికి గరికనే ఉపయోగిస్తారు. సర్వరోగాలను ఉపశమించడానికి గరికను ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్తారు. మొత్తానికి ఈ గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధీ గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశుణ్ణి చేరుకోవడంలో తప్పేముంది? అంతేకాదు, నిజానికి మనం వినాయక చవితి రోజు సమర్పించే పత్రి ఆకులన్నీ కూడా కొన్ని మూలికలుగా, వీటన్నింటినీ మనం వినాయక నిమజ్జనం అప్పుడు నదుల్లో కలపడం ద్వారా వాటిల్లో ఉన్న ఔషధీ తత్వాలు మనం ఉపయోగించే నీళ్లలో చేరి మనకి ఉపయోగపడతాయి అనేది కూడా మరొక విషయంగా మనం ఇక్కడ గమనించాలి. ఇప్పటి వరకు ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.